సత్తెనపల్లి పట్టణంలో వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో గార్లపాడు సెంటర్లో పోలేరమ్మ గుడి వద్ద ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహాలకు మంత్రి అంబటి రాంబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ రోజుల్లో ఎన్నికలు జరిగితే వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక కార్పొరేటర్గా విజయవాడలో గెలిచాడు. ఆయన్ని శాసనసభ్యుడిగా నిలబెడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని ఓడించాలని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రతి సందు తిరిగాడు, ప్రతి గొంతి తిరిగాడు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది. కానీ వంగవీటి మోహన్ రంగా విజయవాడ నడిబొడ్డులో కాంగ్రెస్ జెండా ఎగరేసి శాసనసభ్యుడిగా వెళ్ళాడు. అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విజయవాడలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ తర్వాత ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేశారు. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. చివరికి ఆయనకి రక్షణ లేదు అని నడి రోడ్డు మీద ఇంటి దగ్గరలోనే ఇలాగే పేమెంట్ ఉంటే దాని మీద నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో అర్ధరాత్రి పూట, అంటే తెల్లవారుజామున బాంబులు వేసుకుంటూ వెళ్ళి దారుణంగా నరికి చంపారు. మన వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఒక 2 నుంచి 3 వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయాలనేది నిర్ణయించుకున్నాం. దానంతా కూడా మరి సూర్యబాబు గారు వాళ్ళందరూ పర్యవేక్షిస్తున్నారు, అక్కడ అరేంజ్మెంట్ చేశారు. మరి ఉదయం అయినప్పుడు చలి కదా, అందుకని అందరూ రాలేకపోయారు. ఇంకా అందరూ కూడా మీ దగ్గరుండి, నేను లేకపోయినా నేను ఉన్నట్టుగానే భావించి దగ్గరుండి అందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా చేయాలని, వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయాలు సాధించడం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని. నిజం చెప్తున్నా, వంగవీటి మోహన్ రంగారావు గారి మీద ప్రేమ ఉంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య దారుణమని నమ్మితే, ఆయన ఆత్మ శాంతించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశాన్ని ఓడిస్తే తప్ప ఆయన ఆత్మ శాంతించదనే విషయాన్ని మీరు దయచేసి గమనించమని మనవి చేస్తున్నాను. ఇదేదో ఎన్నికల కోసం చెప్తున్నటువంటి మాట కాదు, వాస్తవని మీ అందరూ గుర్తించాలని సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొకసారి చెప్తున్నా, నేను సీఎం గారి ప్రోగ్రాంకు వెళ్ళిన బాధ్యులందరూ కూడా ఇక్కడ ఉండి, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, మన నాయకులు అందరూ దగ్గరుండి భోజన కార్యక్రమాలు అందరికీ అందే విధంగా చేసి ఆయన ఆత్మకు శాంతించే విధంగా మీ అందరూ ప్రవర్తన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా.